ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా ఓటీటీలో సినిమాలు వచ్చాయి. అందులో ఏది చూడాలనే మీ డౌట్ కి ఆన్సరే వీడియో గమ్ గమ్ గణేష. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే గణేష్ ఓ అనాథ తన ఫ్రెండ్ తో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత శృతి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ శృతి ఏమో గణేష్ కి హ్యాండ్ ఇస్తుంది. సో ఆ తర్వాత గణేష్ ఒక డైమండ్ ని దొంగతనం చేస్తాడు. ఆ డైమండ్ ఏంటి, ఆ డైమండ్ కోసం గణేష్ ఏం చేశాడనేది రిమైనింగ్ స్టోరీ. ఈ సినిమా కంటెంట్ బాగుంటుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ సరిగా చేయలేదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఫన్ ఎలిమెంట్స్ అయితే బాగానే ఉంటాయి. వాటి కోసం ఒకసారి చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. ట్రిగర్ వార్నింగ్. తన తండ్రి చనిపోయిన తర్వాత అది ఎలా జరిగింది, అది హత్యనా తెలుసుకునే ఇన్వెస్టిగేషనే ఈ సినిమా. ఈ సినిమా అయితే అస్సలు ఈ వీకెండ్ చూడకండి అని చెప్పడానికే ఈ సినిమా గురించి చెప్పాను. మీ టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. ఈ సినిమాని స్కిప్ చేస్తే చాలా బెటర్. చూడాలనుకుంటే చూసేయండి, తెలుగులో కూడా ఉంది. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. బ్యాడ్ కాప్. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే, ఈ వెబ్ సిరీస్ స్టోరీ మొత్తం కూడా ముంబై బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. కరణ్, అర్జున్ ఇద్దరు ట్విన్స్ ఒక అనాథాశ్రమంలో పెరుగుతారు. ఆ తర్వాత కరణ్ ని ఒక కుటుంబం అడాప్ట్ చేసుకుంటుంది. అలా వెళ్ళిన కరణ్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఇంకో అతను అర్జున్ దొంగగా మారుతాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే అర్జున్ ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. చనిపోయింది ఒక జర్నలిస్ట్. ఆ తర్వాత కస్బా అనే గ్యాంగ్స్టర్ తో వీరికి వార్ ఏర్పడుతుంది. సో ఆ తర్వాత ఏమైంది, కస్బా అనే గ్యాంగ్స్టర్ కి వీళ్ళకి మధ్య గొడవ ఏంటి అనేది తెలియాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సిరీస్లో క్యారెక్టర్స్ అనేవి బాగా డిజైన్ చేశారు, పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ ఆడియన్స్ని ఎగ్జైట్ చేసే విషయాలు చాలానే ఉంటాయి ఈ సిరీస్లో. డెఫినెట్గా ఈ వీకెండ్ అయితే ఈ సిరీస్ని ట్రై చేయండి. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. బాక్. ఇది తమిళ సినిమా, తెలుగులో కూడా డబ్ అయింది. శివశంకర్ లాయర్గా పనిచేస్తూ ఉంటాడు. తన చెల్లి ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఒక దుష్టశక్తి వల్ల శివాని ఆమె భర్త చనిపోతారు. అసలు ఈ బాక్ ఎవరు, ఆ తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇది ఒక హర్రర్ కామెడీ సినిమా. మామూలుగా ఈ జోనర్లో సినిమా అంటే చాలా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది అండ్ ఆల్సో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఇది ఒక రివెంజ్ డ్రామా. కొన్ని హారర్ ఎలిమెంట్స్ అయితే మనకు నచ్చుతాయి, పర్లేదు. ఈ వీకెండ్ అయితే ట్రై చేయొచ్చు. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది, తెలుగులో కూడా ఉంది, చూసేయండి. ఇక ఫైనల్గా కోటా ఫ్యాక్టరీ సీజన్ 3. మీరు డైరెక్ట్గా ఈ థర్డ్ సీజన్ని చూస్తే మీకు ఈ సిరీస్ అర్థం కాదు. మీకు ఈ సిరీస్ అర్థం కావాలంటే ఫస్ట్ అండ్ సెకండ్ సిరీస్ని చూడాల్సిందే. స్టోరీ ఏంటంటే, ఈ సిరీస్ అంతా కూడా ఐఐటి, జేఈఈ అండ్ నీట్ మీద ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఫస్ట్ 2 సిరీస్లలో వాళ్ళ జర్నీ ఏంటో చూపించారు. థర్డ్ సీజన్లో వాళ్ళు కోటా ఫ్యాక్టరీలో అడుగుపెట్టిన తర్వాత ఏమైందనేదే ఈ కోటా ఫ్యాక్టరీ స్టోరీ. అండ్ ఈ సిరీస్లో ఫ్యాకల్టీ యొక్క గొప్పతనం ఏంటో చూపించడానికి ట్రై చేశారు. ఎట్ లాస్ట్ స్టూడెంట్స్ విజయాన్ని సాధించారా లేదా, వాళ్ళకి ఫ్యాకల్టీ ఎలాంటి సపోర్ట్ ఇచ్చిందనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఎగ్జామ్స్ వల్ల స్టూడెంట్స్ పడే స్ట్రగుల్స్ అండ్ వాళ్ళు అనుభవించిన టార్చర్స్ గురించి వెబ్ సిరీస్లో క్లియర్గా చూపించారు. ఈ సిరీస్ గురించి ఎక్కువ చెప్పను కానీ వర్త్ వాచ్. దీన్ని మాత్రం మిస్ చేయకండి. ఇది మాత్రం తెలుగులో లేదు, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది ఈ వీకెండ్ ఓటీటీ సజెషన్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.